అసలే అసలే బయట సినిమా బాగుంటే టమాటాలు ఇస్తున్నారు, బాగుపోతే టీ కప్పులు పలగొడుతున్నారు. అసలు టీయే కాదంటున్నారు. అంటే మనం మ్యాడ్ 1లో బ్రో వి హ్యాడ్ ఇండివిజువల్ ట్రాక్స్, ఒక లవ్ ట్రాక్, ఒక 3 లవ్ ట్రాక్లు, ఇవన్నీ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కడో ఒక్క దగ్గర లాగ్ అవుతూ ఉంటుంది. సో ఈసారి మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసింది ఎంటర్టైన్మెంట్ పైన. ఇందాక నేను బ్రో కూడా అదే మాట్లాడుకుంటున్నాం బేసిక్గా. ఇదిరా ఆన్సర్ అంటే, ఇదిరా డైలాగ్ అంటే. అదేమో నేను ఇందాక మనోడితో మాట్లాడుతున్నప్పుడు కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇప్పుడు డైలాగ్ ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతి ఒక్కడు జోక్ వేస్తూనే ఉన్నాడు. 5 ఫ్రేమ్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఫన్ వస్తూనే ఉంది, అంటే గ్యాప్ లేకుండా జోక్ ఉంది కదా. ఫ్రేమ్స్ 5 మంది మినిమం ఉంటాం మనం. అవును, అంటే 5 మంది ఉన్న ప్రతిసారి ఎలా ఉంటుంది అంటే గోలగోలగా ఉంటుంది. ఒక్కొక్కడు ఒకటి వేస్తుంటాడు, చూసిన ప్రతిసారి ఒక కొత్త డైలాగ్ వినపడుతుంది. సో వన్ గుడ్ రిఫరెన్స్ దట్ వి కెన్ టాక్ అబౌట్ ఇస్ పంచతంత్రం, కమల్ హాసన్ గారు. గుడ్ రెఫరెన్స్. అంటే నువ్వు చూసిన ప్రతిసారి ఒక కొత్త డైలాగ్ వినపడుతుంది నీకు. గుడ్. సో మొత్తం మీద చాలా పక్కడబందిగా ప్లాన్ చేసామని అంటున్నారు మీరు. చాలా ఆడియన్స్ కి బోర్ కొట్టే ఛాన్సే లేదు అని చాలా కాన్ఫిడెంట్ చెప్తున్న మ్యాడ్ హీరోస్. యాంకరింగ్ బాగా చేస్తామా? నెక్స్ట్ బిగ్ బాస్ ఇలాంటి మాటలు చెప్పే షెడ్డి పంపించారు. సరే, ప్రీ రిలీజ్ వస్తుంది, మంచి మంచి బట్టలు, దీంతో పాటు అన్నా నుంచి కాలు మీద పడిపోయేలాగా ఎవరైనా ప్లాన్ చేసుకున్నారు స్టేజ్ మీద? నిజంగా ఐ జెన్యున్లీ వాంట్ టు సీ హౌ పీపుల్ విల్ రియాక్ట్. మన మీద కూడా వస్తే చెప్పేసేస్తారేమో బయట, బాగానే ఎక్స్ట్రా అప్పుడు వాళ్ళు అంటారు.